అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో 1వ తారీఖు ఇంటింటికి తిరిగి 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే మరి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు కలిపాడు, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. కానీ బాబు గారు అలా కాకుండా 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా 1వ తారీఖు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళైతే రేపు ఆదివారం 1వ తారీఖు వచ్చింది. ఆదివారం 1వ తారీఖు వచ్చిందని 30వ తారీఖు ఇవాళే మరి రాష్ట్రం మొత్తం మీద కూడా పెన్షన్స్ అందించడం అనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి కానుక ఇది. మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి పేద ప్రజలకి ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి పెన్షన్స్ కానీ గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. మొన్న దీపావళికి మొదటి సిలిండర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికలకి చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒకటొకటిగా మరి నెరవేర్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.